Hello everyone, today I want to say about rotation of an array, 189th problem in the lead code. It is an important question in the interview preparation. Many of the interviews they'll be saying about this. So part of this lead code question, I want to explain this lead question in a three different ways. In these three different ways, I want to firstly say about what is a brute force problem. సోలో ఫస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం చూడండి. ఇప్పుడు మనకు వాడు వాడు ఏం చెప్పాడంటే ఎలా చెప్పాలంటే ఆమ్, ఒక అరే ఇచ్చాడు అనుకోండి. అరేలో ఎలా అంటే అరేలో 1 2 3 4 5 6 ఇలా అరే ఇచ్చాడు. అరేలో ఏంటంటే ఒక వాల్యూ ఇస్తాడు అనమాట. రొటేట్ చేయండి మీరు 6 లేకపోతే 4 2 ఏదో సంథింగ్. సపోజ్ మనం 3 తీసుకున్నాం అనుకోండి. ఈ అరేని ఇలా రొటేట్ చేయమంటాడు 3 టైమ్స్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 4 5 6 1 2 3 ఇలా ఇలా రొటేట్ చేయండి అంటాడు. ఇలా రొటేట్ చేయడానికి మనం కోడ్ రాయమంటాడు. ఇలా 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 రొటేట్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ మన ఈ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకున్నాం. బ్రూట్ ఫోర్స్లో ఏమవుతుందంటే మనకు 1 2 3 4 5 6 ఇలా ఇస్తాడు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎలా ఫస్ట్ లూప్లో ఫర్ అని ఇచ్చాడు కదా, ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 అని కే అనే వాల్యూని కే వాల్యూ మనకి ఎంత అయినవని ఇప్పుడు ఒక 10 ఇచ్చాడు అనుకోండి. కానీ మన ఇక్కడ అరే సైజ్ ఎంత n ఈజ్ ఈక్వల్ టు 6. దీన్ని మనం ఎలా చేసుకుంటామంటే కే పర్సంటేజ్, ఇక్కడ పర్సంటేజ్ అని ఇచ్చాడు కదా, రిమైండర్ కనుక్కోవాలి. రిమైండర్ ఎలా కనుక్కుంటాం, 10/6 ఎంత 4 కదా. ఇప్పుడు కే వాల్యూ 4 అవుతుంది అనమాట. సో నువ్వేం చేస్తావు, ఆన్సర్ ఎలా రావాలంటే ఇది తీసేస్తావు, ఇది ఫ్రంట్కి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఎలా వస్తుంది 3 4 5 6 1 2 ఇది ఆన్సర్. ఈ అవుట్పుట్ రావాలంటే నువ్వు కోడ్ ఎలా చేస్తావు అనేది, ఈ కోడ్ వాడి మనం ఆన్సర్ చెప్పేస్తాం. ఎలా చెప్పేస్తాం అంటే ఫస్ట్ కే టైమ్స్ ఐ లూప్ కే టైమ్స్ రన్ అవుతుంది. అంటే ఎంత 0 నుంచి 1 2 3 3 టైమ్స్ 4 టైమ్స్ మొత్తం రన్ అయిపోతుంది. 4 టైమ్స్ 4 టైమ్స్ రన్ అవుతుంది. 4 టైమ్స్ రన్ అవుతుంది అంటే ఫస్ట్ టైం ఏం చేస్తుందంటే ఆ అరే లాస్ట్ అనే నెంబర్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను 1 2 3 4 5 6 ఇలా ఉంది కదా. ఈ నెంబర్ని స్టోర్ చేసుకుంది, లాస్ట్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని మిగతా నెంబర్స్ అన్నీ ఒక ఇండెక్స్ పక్కకు ఇలా జే అనే వాల్యూ ఎలా రన్ అవుతుందంటే జే అనేది ఇలా ట్రాన్స్ఫర్స్ అవుతూ వస్తుంది అనమాట. లాస్ట్ ఇండెక్స్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే జే అనే ఇండెక్స్కి జే మైనస్ అనే వాల్యూని ఈ ఈ వాల్యూలో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అలా ఒక్కొక్క ట్రాన్స్ఫర్స్లో ఒక్కొక్కసారి ఫస్ట్ ఇటరేషన్ అంటారు దీన్ని. ఫస్ట్ ఇటరేషన్లో ఇలా జరుగుతుంది. అప్పుడు ఫస్ట్ ఇటరేషన్ అయిపోతానే ఎలా అవుతుందంటే మనకు ప్రతి వాల్యూ ఎలా వచ్చేస్తుందంటే 1 2 3 4 5 వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ అని మనం సేవ్ చేసుకున్నాం కదా, ఆ వాల్యూని ఫ్రంట్కి వచ్చి పెట్టమని లాస్ట్లో ఇక్కడ చెప్తాం. ఈ 0 ఇండెక్స్లో పెట్టేసేయండి అని చెప్తాం. అలా 10 సార్లు చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ మనం మొత్తం 0 1 2 3 4 టైమ్స్ ఇలా చేయాలి. 4 టైమ్స్ అంటే ఇప్పుడు లాస్ట్ అనేది 5 అనే 5ని లాస్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకొని మిగతాటన్నీ ఇలానే నెక్స్ట్ ఇలా వెళ్ళి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, నీకు 6 1 2 3 4 వచ్చేస్తుంది. ఈ 5 అనే లాస్ట్ వేరియబుల్ని ఫ్రంట్కి తీసుకొని వస్తావు. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు 3 4 5 6 1 2 3 ఇలా వస్తుంది. ఇది మనకు కావాల్సిన వేరియబుల్. ఇదే సొల్యూషన్ కదా. ఇలా ఇలా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇది బ్రూట్ ఫోర్స్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఎక్స్ట్రా స్పేస్తో ఎలా చేయగలం. ఎక్స్ట్రా స్పేస్తో ఈ ప్రాబ్లం ఇది ఆప్టిమైజ్డ్ కాదు, కొంచెం ఆప్టిమైజ్డ్. ఎలా అంటే ఎన్ ఆర్డర్లోనే ఉంటుంది. టైం కాంప్లెక్సిటీ వాడతాము. కానీ దీంట్లో ఏముంది, ఒక ఎక్స్ట్రా మనం ఏం చేస్తున్నాం అంటే దీంట్లో ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నాం. టైం కాంప్లెక్సిటీ ఓకే, ఎక్స్ట్రా స్పేస్ వాడడం వల్లనే ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఏం ప్రాబ్లం అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక అరేని క్రియేట్ చేస్తాం. ఎక్స్ట్రాగా ఒక ఏఆర్ఆర్ అనే ఒక అరే తీసుకొని దాని సైజ్ ఎంత ఉంటుందంటే నమ్స్ అనే సైజులోనే పెట్టుకోవాలి. నమ్స్ అనే సైజులో యాజ్ ఇట్ ఈస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ నీకు ఫర్ లూప్ ఎక్కడి నుంచి ఎక్కడ రన్ అవుతుందంటే 1 2 3 4 5 6 మొత్తం అరేని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మొత్తం అరే లాస్ట్ దాకా ఒక్కొక్కటి 1 1 అలా ఇంక్రిమెంట్ అయ్యుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఫస్ట్లో వాడు ఏం చేస్తున్నాడంటే ఈ మోడే ఇంపార్టెంట్ అనమాట. మోడ్ అంటే ఏంటంటే వాడు ఏం చేస్తాడంటే ఆ ఇండెక్స్ వాల్యూ, ఇప్పుడు ఐ అనే ఒక ఇండెక్స్ వాల్యూకి మన కే అంటే ఎన్ని రొటేషన్స్ జరగాలో ఆ వాల్యూని
మాడ్యులస్ వాడి ఎన్‌తో వాడతాడనమాట. ఎన్ అంటే ఏంటి? నమ్. అదే మన సైజ్ లెంగ్త్ ఎంత అని. లెంగ్త్ అనమాట. లెంగ్త్‌తో పర్సెంటేజ్ సింబల్ చేశాను. పర్సెంటేజ్ అంటే రిమైండర్ ఎంతో కనుక్కుంటాడు. ఈ 2 దానిని యాడ్ చేసి రిమైండర్ కనుక్కుంటాడు. 10 సార్లు జరగబోతుంది ఇది. ఫర్ లూప్‌లో ఉంది కాబట్టి. సో, ఫర్ లూప్‌లో ఉంది. ఫస్ట్ మనకి ఇండెక్స్ 0. 0 ప్లస్ 3 అనుకోండి. 0 ప్లస్ 3 ఎంత? 3 అవుతుంది. 3% ఆఫ్ 6. 3% ఆఫ్ 6 ఎంత? 3 అవుతుంది. ఇప్పుడు 3 ఇండెక్స్ 3లోకెళ్ళాలి. 4 ఉంది. ఈ 4ని ఏం చెప్పమంటున్నాడంటే అరే 3 ఇండెక్స్‌లో 3 ఇండెక్స్‌లో ఉండే వాల్యూలోకి నమ్స్ ఆఫ్ i అంటే ఇప్పుడు మనకి ఈ వాల్యూని ఇక్కడికి ఈ వాల్యూని అనేది అరే ఆఫ్ ఇండెక్స్‌లోకి ఏ వాల్యూ పెట్టమన్నాడు? ఈ వాల్యూని తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టండి అంటున్నాడు. అంటే ఈ వాల్యూ విల్ కమ్ హియర్. అప్పుడు ఏమవుతుంది? 1 ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఒక ఇండెక్స్ పెరుగుద్ది. అప్పుడు 4 అవుతుంది కదా! ఆప్షను 4కు ఇప్పుడు ఇండెక్స్ 1 అన్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడికి 2 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు 3 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ 4 కదా! 4 ప్లస్ 3 పర్సెంటేజ్ ఆఫ్ 6 అప్పుడు 1 వస్తుంది. 1 వచ్చింది కదా! 1 మోడ్ 1లో అంటే ఈ 4 అనేదాన్ని మనం ఇక్కడికి తేమని చెప్తున్నాం. నెక్స్ట్ 2 అవుతుంది. ఈ 5ని ఇక్కడ పెట్టేస్తాం. నెక్స్ట్ ఇది. నెక్స్ట్ 6 ఇలా మొత్తం అరే వచ్చేసింది. ఇది మనకు ఆన్సర్ ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చినాక మనం సో, ఇక్కడ ఏం వాడతామంటే సిస్టమ్ డాట్ అరే కాపీ. ఇది ఒక ఫంక్షన్ అనమాట. ఈ అరే కాపీలో ఏం జరుగుతుందంటే మనం ఆ అరే నేమ్‌ని డిక్లేర్ చేసి ఏ ఇండెక్స్ నుంచి కాపీ చేయాలో, తర్వాత నువ్వు ఏ దాంట్లో కాపీ చేయాలో ప్లస్ ఆ దాన్ని ఒక ఇండెక్స్‌ని పెట్టినామంటే అయిపోతుంది. మొత్తం కాపీ. ఇక్కడ రిటర్న్ వాయిడ్ అని ఇచ్చాడు కదా! రిటర్న్ అవసరం లేదనమాట. ఓకే. నెక్స్ట్ ఆప్టిమల్ సొల్యూషన్. ఈ ఆప్టిమల్ సొల్యూషన్ నేను ఒక ఈజియెస్ట్ మెథడ్‌లో చెప్పబోతున్నాను. బాగా వినండి. 1, 2, 3, 4, 5, 6 ఇలా ఉంటుందిగా. ఇలా ఉండేదాన్ని ఫస్ట్ మనం అంతా రివర్ట్ చేసుకోండి. ఏమవుతుంది? 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు సపోజ్ 3 అనుకోండి. 3 అంటే మనకి ఇండెక్స్ 3 వరకు అనమాట. అంటే ఈ ఒకటి మైనస్ చేసుకోండి. -1 ఎంత? 2 కదా! 2 ఇండెక్స్ వరకు అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని రివర్ట్ చేయాలి. ఏమవుతుంది? 4, 5, 6 అవుతుంది కదా! నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేయాలంటే ఇది ఉంది కదా! దీన్ని కూడా రివర్ట్ చేయండి. ఎందుకు? 1, 2, 3 అన్నీ రివర్ట్ చేసారా? ఇప్పుడు అంతా రివర్ట్ చేసి ఇదే ఆన్సరు. ఇది ఆన్సరు. ఫస్ట్ ఏం చేస్తున్నాం? మనం ఫంక్షన్ రాసుకోవాలి. రివర్స్‌కి ఫంక్షన్ రాసుకోండి. ఎలా రివర్స్ చేస్తాము? రివర్స్ ఎలా ఫంక్షన్ అవుతుందంటే 1, 2, 3, 4 ఇలా ఉందనుకోండి. రివర్స్ చేయాలంటే ఏం చేయాలి? వైల్, స్టార్ట్, ఎండ్ 2 పాయింటర్స్ లాగా తీసుకోండి. ఇది స్టార్ట్, ఎండ్ 2 తీసుకుంటే స్వాపింగ్ జరగాలి. మీరు థర్డ్ వేరియబుల్ వాడతారో లేకపోతే వేరే యువర్ విష్ స్వాపింగ్ చేస్తారో ఇలా ఇక్కడ మీ ఇష్టమైన స్వాపింగ్ టెక్నిక్‌గా అండి, లేకపోతే థర్డ్ వేరియబుల్ వాడి చేయండి. ఏదైనా కానీ రివర్స్ కావాలి. అంటే 2 ప్లేస్‌లలో ఈ ప్లేస్‌లో ఉండేది ఈ ప్లేస్‌లోకి, ఈ ప్లేస్‌లో ఉండేది ఇలా స్వాప్ అవ్వాలి. ఇలా చేసి మనం రివర్స్ చేసాం. ఈ ఫంక్షన్‌ని ప్రతిసారి వాడుతున్నాం కాబట్టి ఒకసారిగా ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఇది ఇక్కడికి రిటర్న్ అయ్యేలాగా ప్రతిసారి రిటర్న్ అయ్యేలాగా వాడాం. సో, ఇది ఆప్టిమల్ సొల్యూషన్ అనమాట. ఆప్టిమల్ సొల్యూషన్ విత్ కంటైనింగ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ. సో, ఇది ఆప్టిమల్ సొల్యూషన్ అనమాట. ఇప్పుడు నేను లీడ్ కోడ్ ఓపెన్ చేసి ఉన్నాను. లీడ్ కోడ్‌లో నేను ఈ క్వెషన్‌ని మొత్తం టైప్ చేశాను చూడండి. ఇలానే మీకు ఆప్టిమల్ సొల్యూషన్‌ని చూసుకోండి. ఫస్ట్ రివర్స్ చేయండి హోల్ అరేని. తర్వాత ఫస్ట్ కే కన్నా -1ని రివర్స్ చేయండి. తర్వాత రిమైనింగ్ దాన్ని రివర్స్ చేయండి. అంతే ఆప్షన్. ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను నేను. రన్ అవుతుంది. హ్మ్. ఇది సొల్యూషన్. సో, ఇక్కడ చూసారా టైమ్ కాంప్లెక్సిటీ. మన అనలైజ్ కూడా కాంప్లెక్సిటీని అనలైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. హ్మ్. టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ ఎన్ వస్తుంది. సో, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సరే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే కొత్తగా ఛానల్ పెట్టాను.